గాంధీ మహాత్ముడు ప్రకృతి ప్రేమికుడు అన్న సంగతి అందరికీ తెలుసు. గాంధీ మహాత్ములు ఒక గొప్ప మాట అన్నారు. ఎక్కడైతే ప్రజలు అవిసె గింజల్ని తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారో అక్కడ చక్కటి ఆరోగ్యం వెళ్ళవిరుస్తుంది అని అన్నారు. ఎందుకు ఇలా అన్నారు? ఇంతకీ ఈ అవిసె గింజల ప్రత్యేకతలు ఏమిటి? అసలు అవిసె గింజలు అంటే ఏమిటి? అలాగే దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? దీనికి సంబంధించినటువంటి ఆయుర్వేద ఇంటి వైద్యాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. వీటిని రోజువారీగా తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. అసలు ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఈ మధ్య పాపులర్ ప్రెస్లో బాగా పాపులర్ అయింది. ఎందుకైంది? జస్ట్ లైక్ దట్ అవ్వదు కదా. దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దీన్ని ఆయుర్వేదంలో అతసి అంటారు. మామూలు ఇంగ్లీష్లో ఫ్లాక్స్ సీడ్స్ అంటారన్న సంగతి తెలిసిందే. కానీ తెలియని చాలామందికి ఏంటంటే దీన్ని లిన్సీడ్ గింజలు అని కూడా అంటారు. ఆయిల్ పెయింటింగ్ అలవాటు ఉండే వాళ్ళకి ఈ లిన్సీడ్ ఆయిల్ అనుభవమే. ఆయిల్ పెయింటింగ్ వేయాలనుకున్నప్పుడు దాని మీడియం కోసం ఈ లిన్సీడ్ ఆయిల్ని తెచ్చుకొని మేము పెయింటింగ్ వేసేవాళ్ళం. అంటే ఇది పెయింటింగ్ కోసం వాడతారు. చాలామందికి ఎంతవరకే తెలుసు. కానీ దీని ఔషధ ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. దీంట్లో ప్రత్యేకత, ఫ్లాక్స్ సీడ్స్ అంటే సరే గింజలు సరే, కానీ ఆ తైలాన్ని కూడా ఔషధంగా వాడచ్చు. ఆఖరికి పుష్పాన్ని అంటే పువ్వుని కూడా వాడచ్చు. అవిసె గింజలు ప్రపంచంలో మీకు తెలుసో లేదో అత్యంత పురాతనమైన పంటల్లో ఒకటి. ఎంతంటే ఆ నియోలిథిక్ యుగం నాటిది ఇది. అంత పాతది. చాలామందికి ఇది మోడర్న్గా ఈ మధ్యకాలంలో ఈ ఇంటర్నెట్లో వీటిలో పాపులర్ అయింది, కానీ చాలా పురాతనమైంది ఇది. ఇంకొక ఆసక్తికరమైన విషయం, దీని లాటిన్ నేమ్ మీరు గమనిస్తే, దీని లాటిన్ నేమ్ ఏంటంటే లినమ్ యూస్టాటిసియం అనేటువంటి లాటిన్ నేమ్ ఇది. దీని అర్థం ఏంటో తెలుసా? చాలా ఉపయోగకరమైంది అని, అంటే యూస్ఫుల్గా ఉండేది అని. అవిసె గింజలు కేవలం మన దగ్గరే కాదు, యూరోపు అలాగే ఆసియా సంబంధమైనటువంటి ఆరిజిన్ నుంచి వచ్చాయి. కానీ ఇప్పుడు గమనిస్తే యునైటెడ్ స్టేట్స్లో, చైనాలో, రష్యాలో, కెనడాలో, బెల్జియంలో ఇలాగ ప్రపంచవ్యాప్తంగా దీన్ని అనేక చోట్ల వాడుతున్నారు, పెంచుతున్నారు. సమశీతోష్ణ ప్రాంతాలలో ఎక్కువగా సాగు అవుతూ ఉంటుంది ఇది. అవిసె గింజల ప్రత్యేకత, దీంట్లో ఫైబర్ ఉంటుంది, పీచు, అంటే కోలాన్ క్యాన్సర్ లాంటి వాటిని నిరోధిస్తుంది. ప్రోటీన్ ఉంటుంది, అంటే పెరిగే పిల్లలకి మంచిది, ఎమాసియేషన్తో బాధపడే వాళ్ళకి మంచిది. అన్నిటికీ మించి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి ఇక చెప్పేదే ఉంది. యాంటీఆక్సిడెంట్గా ఇది ప్రసిద్ధి. ఇక్కడ ఇంకొకటి, మామూలుగా ఏదన్నా కొన్నిట్లో ఫైబర్ ఉంటుంది, కొన్నిట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, కొన్నిట్లో ఫ్యాట్ ఉంటుంది. కానీ ఇది అలా కాదు, ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ లాగా అన్నీ ఉండేటటువంటి పనాషియా లాగా. ఒక టేబుల్ స్పూన్ పొడి చేసినటువంటి ఈ ఫ్లాక్స్ సీడ్స్ పొడిలో 37.4 క్యాలరీలు ఉంటాయి. 1.28 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇక కొవ్వు 2.9 గ్రాముల కొవ్వు ఉంటుంది. అలాగే 2.02 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది, పిండి పదార్థాలు. అలాగే 1.91 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా 17 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. మాటలు కాదు ఎంత ఉండటం. అలాగే 27 మిల్లీగ్రామ్స్ మెగ్నీషియం ఉంటుంది. ఇంకా పొటాషియం కూడా ఉంటుంది. అలాగే ఇంకా ప్రధానంగా ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫోలేట్ ఉంటుంది, అంటే గర్భిణీలకి వీళ్ళకి చాలా ముఖ్యంగా ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పొడిలో 6.909 మైక్రోగ్రాముల ఫోలేట్ ఉంటుంది. ఇక ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే, ఒక ప్రత్యేకమైన విషయం గురించి మీకు చెప్పాలి. ఇదేంటంటే, ఈ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు మామూలుగా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు వీటికంటే కూడా 100 నుంచి 800 రెట్లు లెగ్నిన్లను కలిగి ఉంటాయి. లెగ్నిన్ అనేది ఏంటంటే క్యాన్సర్ని నిరోధించేటువంటి ఒక ప్లాంట్ బేస్డ్ ఫైటో కెమికల్. ఇన్ని ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. దీన్ని మనం అనాదిగా ఈ బరువు తగ్గటానికి, కీళ్ళనొప్పులు తగ్గించుకోవటానికి, దగ్గు, జలుబు లాంటి వాటిని నయం చేసుకోవటానికి వాడుతూనే ఉన్నాం. అసలు మన పూర్వీకులు ఈ ఫ్లాక్స్ సీడ్స్ తోటి ఎన్నో వైద్యాలు చేసేవాడు. ఇప్పటికీ కూడా బామ్మలు, అమ్మమ్మలు ఈ గింజలతో ఎన్నో చిట్కాలు పాటిస్తున్నారు. మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే ఇది. సరే, అసలైన విషయం ఏంటంటే, ఈ అవిసె గింజలు, వీటి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఎవరికైనా సరే మెటబాలిజాన్ని కంట్రోల్ చేయగలిగితే వెయిట్ని కంట్రోల్ చేయొచ్చు. ఇదేం చేస్తుంది? జీవక్రియ రేటుని ఇది పెంచుతుంది. ఇది దీని ప్రత్యేకత.
శరీరంలో శక్తి రావటానికి దోహదం చేస్తుంది ఇది. దీనివల్ల శరీరంలో వేడి పుడుతుంది. చలికాలం, వర్షాకాలం వచ్చేటువంటి జలుబు, దగ్గును నివారించడానికి ఈ వేడి అనేది ఉపయోగపడుతుంది. అవిసె గింజల్లో పీచు ఉంటుంది, ఖనిజాలు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి. అంతేనా, మాంసకృతులు కూడా చెప్పుకున్నట్టుగా సమృద్ధిగా ఉంటాయి. శరీరం పెరగటానికి అంటే శారీరక ఎదుగుదలకి, అలాగే చక్కటి జుట్టు, శిరోజాలు ఆరోగ్యంగా పెరగటానికి మాంసకృతులు దోహదం చేస్తాయి. పీచు పదార్థాలు మల విసర్జన సాఫీగా జరగటానికి తోడ్పడతాయి. ఈ రెండు ఉండగలిగితే ఇంకా ఆరోగ్యం మీ వెంట ఉన్నట్టే. అన్నిటికీ మించి నూనె గింజలు కదా, బరువు ఎక్కుతామేమో అనుకుంటారు. కానీ దీనికి విరుద్ధంగా బరువు తగ్గటానికి ఈ ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు సహాయపడతాయి. ఎలా సహాయపడతాయి అంటే వీటిలో పీచు ఉంటుంది, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండేటువంటి కొవ్వును త్వరగా కరిగించేస్తాయి. అలాగే అవిసె గింజల్లో ఉండేటటువంటి మిస్లేజ్ అనే ఒక జిగురు పదార్థం నీళ్ళలో కలిసి మన కడుపులో ఆ పేగులకి అద్భుతంగా ఒక ప్రొటెక్టివ్ లేయర్లా పనిచేస్తుంది. అంటే ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేసి ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఆహారం తినాలనే వెర్రి కోరికని కంట్రోల్ చేస్తుంది. బింజ్ ఈటింగ్ ఉండదు. దీంతో బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బరువు మీరు తగ్గాలనుకుంటే అవిసె గింజల్ని ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలి. మనం రోజు ఓట్స్ తింటూ ఉంటాం కదా. ఈ ఓట్స్ని ఉడికించి ఆ తర్వాత ఆ పైన ఒక టేబుల్ స్పూన్ ఈ అవిసె గింజలను చల్లుకోవాలి. ఓట్సే బరువు తగ్గించడానికి సహాయపడతాయి. దానిపైన ఈ అవిసె గింజల్ని పొడి చేసేసి దాన్ని జల్లుకొని తిన్నారనుకోండి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. బరువు తగ్గుతారు క్రమంగా. ఈ అవిసె ఆకులు వీటిని తీసుకొని వాటితో కూర చేసుకుంటే కూడా సుఖవిరేచనం అవుతుంది. అలాగే నడుము నొప్పి ఇలాంటివి తగ్గుతాయి. నడుము చుట్టూ ఉండేటటువంటి ఆ కొవ్వు కూడా కరుగుతుంది. నడుము సన్నగా నాజుగ్గా తయారవుతుంది. మీరు రెగ్యులర్గా తాగేటటువంటి పళ్ళ రసంలో ఒక స్పూన్ అవిసె గింజల పొడిని కలుపుకొని అలా బోర్న్విటా కలుపుకున్నట్టుగా తాగారనుకోండి, బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. ఫ్రూట్ సలాడ్స్లో, వెజిటబుల్ సలాడ్స్లో ఆ పైన కూడా ఈ అవిసె గింజల పొడిని కానీ ఆ నూనెని కానీ చల్లుకొని మీరు తీసుకోవచ్చు, బరువు తగ్గుతారు. మజ్జిగ, పెరుగు లాంటి పదార్థాల్లో ఈ అవిసె గింజల పొడిని కలుపుకొని మీరు తీసుకోవచ్చు. దీనివల్ల కూడా బరువు తగ్గుతారు. అయితే ఇదన్నీ ఒక ఎత్తు అయితే దీని గురించి ముఖ్యంగా చెప్పాల్సిన ఒక విషయం ఉంది. ఇదే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ అవిసె గింజలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. అంటే హార్ట్ డిసీజెస్, కీళ్ళవాతం, ఉబ్బసం, డయాబెటీస్, కొన్ని రకాల క్యాన్సర్స్, వీటిలలో ఇది ఒక చక్కని ఆహార ఔషధం కింద పనిచేస్తుంది, ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే లైంగిక దౌర్బల్యంతో బాధపడే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని ప్రత్యేకత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఏమిటి అంటే, అసలు ఇది పవర్ హౌస్ దేనికి అంటే, ఇది ఒక యాంటాక్సిడెంట్స్కి ప్రత్యేకంగా ఒక పవర్ హౌస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ యాంటాక్సిడెంట్స్ శరీరాన్ని ప్రక్షాళన చేస్తాయి. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది యాంటాక్సిడెంట్. అది అవిసె గింజల్లో ఉంటుంది. చర్మం, కేశాలు, శిరోజాలు వీటికి ఇది మంచిది. ఈ యాంటాక్సిడెంట్ ఉండటం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ప్రత్యేకంగా ఇది ఒక వర్గానికి ఎక్కువ యూస్ఫుల్. ఇదే మహిళలకి తోడ్పడుతుంది గింజల్లో. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఫోలిక్ యాసిడే కదా అవసరం ఎవరైనా గర్భధారణ జరగాలంటే. అలాగే మహిళల్లో ఋతుక్రమానికి ముందు ఉండేటటువంటి ఇబ్బంది పెట్టేటటువంటి ఆ పిఎంఎస్, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఆ నొప్పులు, ఇబ్బందులు, మూడ్ స్వింగ్స్, ఇలాంటి వాటి అన్నిటికీ అవిసె గింజలు ఉపయోగపడతాయి. ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. మహిళల్లో ఈస్ట్రోజెనిక్ యాక్షన్ అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ల కారణంగా వచ్చేటటువంటి ఆ ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది. అంటే ఫైటో ఈస్ట్రోజన్స్ అంటారు. ఈస్ట్రోజన్ తగ్గితే పెంచడం, పెరిగితే తగ్గించడం, మాడ్యులేట్ చేస్తుంది. ఇది అవిసె గింజల ప్రత్యేకత. అలాగే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ నిల్వల్ని అవిసె గింజలు బాగా కంట్రోల్ చేస్తాయి. మానసికంగా ఫోకస్ పెరగడానికి ఉపయోగపడుతుంది. విశ్రాంతి కల్పించడానికి ఉపయోగపడుతుంది ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి. అలాగే అతి ముఖ్యమైన మరొక ఉపయోగం దీనికి ఉంది. ఇది రక్తపోటు, హై బీపీలో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. రక్తపోటు కానీ లేకపోతే ఈ హై బీపీని కానీ తగ్గిస్తే అప్పుడు అనేక ప్రమాదాలని ప్రివెంట్ చేయొచ్చు. దానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఒక 2 టేబుల్ స్పూన్లు అంటే దాదాపు 30 గ్రాములు ఈ అవిసె గింజల్ని తీసుకుంటూ ఉంటే రక్తపోటు శాతం తగ్గుతుందనే అధ్యయనంలో తేలింది. ఇది ఒక ఆసక్తికరమైన విషయం. అంతేనా, అన్నదమ్ములు లాంటిది మరొకటి రక్తపోటుకి ఇంకొక హానికరమైనటువంటి సమస్య ఏంటంటే మధుమేహం. ఆఖరికి మధుమేహం తగ్గడానికి కూడా, అంటే డయాబెటీస్ తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. దీంట్లో ఉండేటువంటి ముస్లేజ్ అనే పదార్థం ఆ జీవక్రియని నెమ్మదింపజేస్తుంది. దీంతో ఆ గ్లూకోజు రక్తంలో కలవటాన్ని డిలే చేస్తుంది.
ఇంకేముంది, దాంతో మనం తింటాం, హ్యాపీగా పొట్ట నిండుతుంది, కానీ దాని నుంచి గ్లూకోజ్ రిలీజ్ అవ్వదు. అంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇది టైపు 2 డయాబెటీస్తో పాటు టైప్ 1లో కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని అధ్యయనంలో తేలింది. కాబట్టి డయాబెటిక్స్ దీన్ని రోజువారీగా ఒక 30 గ్రాములు అంటే 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజల్ని నీళ్ళకి వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఈ సీజన్ ఆ సీజన్ అని కాకుండా మన ఇండియాలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే జలుబు ఇంకా దగ్గు, ఇలాంటి వాటిని ఇది నివారిస్తుంది. అవిసె గింజల్లో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్స్ దీనికి ఉపయోగపడతాయి. ఒక కప్పు నీళ్ళకి 2 నుంచి 3 చెంచాల అవిసె గింజల్ని వేసి బాగా ఉడికించి దాన్ని వడపోసుకొని 3 చెంచాల నిమ్మరసం అలాగే 3 చెంచాల తేనె కలిపి దీన్ని ఒక లేహ్యం తిన్నట్టు తినాలి. దీంతో జలుబు నుంచి రిలీఫ్ వస్తుంది. అంతేనా, ఇది తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇది ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్. ఈ తలనొప్పి తగ్గడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఎంతోమంది తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటూ ఉంటారు. ఇలాంటప్పుడు అవిసె గింజల్ని మీరు రోజువారీగా తీసుకోవాలి. అంటే ఒక 5 గ్రాముల అవిసె గింజలు, అలాగే 5 గ్రాముల ఆవాలు ఇంటర్నల్గా తీసుకోవడంతో పాటుగా 5 గ్రాముల అవిసె గింజలు అంటే ఒక టీ స్పూను, అలాగే ఆవాలు ఒక టీ స్పూన్ 2 కలిపి నీళ్ళతో మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని ఆ తలనొప్పి ఆ మాడు పోటు ఉన్న చోట ఎక్స్టర్నల్గా రాసుకోవాలి. ఇంటర్నల్గా తీసుకోవడంతో పాటుగా రాసుకొని పేపర్ అతికించి వేడి నీటితో మర్దన చేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. మెయిన్గా సైనస్ కంజెషన్ తగ్గుతుంది. ఇక అతి ముఖ్యమైన యంగ్స్టర్స్కి ఒక యూజ్ ఉంది దీంతో. ఇది మొటిమల్ని తగ్గిస్తుంది. ఒకవేళ మీది పొడి చర్మం అయినా లేకపోతే ఆ సూర్యరశ్మితోటి మీకు ఎలర్జీలు వస్తూ ఉన్నా, అలాంటి సందర్భాలలో ఆ సన్నును తట్టుకోలేకపోయిన సందర్భాలలో ఇలాంటి అన్ని కండిషన్స్లో ఇది బాగా పనిచేస్తుంది. ఎగ్జిమాని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఎండ వల్ల చర్మం పేలిన, చెమటకాయలు ఇబ్బంది పెడుతున్నా ఇలాంటి వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక టీ స్పూన్ అవిసె గింజల్ని నోట్లో వేసుకొని చప్పరించి నములుతూ ఆ రసం మింగుతూ ఉండాలి. దీంతో ఉదర సంబంధిత సమస్యలు రావు. పెప్టిక్ అల్సర్ లాంటివి తగ్గుతాయి. శరీరం ముడతలు పడకుండా ఇది కాపాడుతుంది. అంటే క్రీములు రాసే బదులు దీన్ని తీసుకుంటూ ఉండాలి. దీని నూనెను ఎక్స్టర్నల్గా వాడుకుంటూ ఉండాలి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అనుకున్నాం కదా. దీంతో ఆ చర్మాన్ని నునుపుగా రేడియన్స్ తోటి గ్లో అయ్యేలాగా చేస్తుంది. అన్ని రకాల మైగ్రేన్ నొప్పులకి అవిసె నూనె ఎక్స్టర్నల్గా బాగా పనిచేస్తుంది. ఎలర్జీల నుంచి రిలీఫ్ ఇస్తుంది. అలాగే గోళ్ళ అందాన్ని పెంచుతుంది. గోళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇలాగా ఈ అవిసె గింజలకి 1, 2 కాదు, అనేక రకాల ఉపయోగాలు. కాబట్టి దీన్ని రోజువారీగా మీరు దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే అనేక విధాలుగా ఇది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి అవిసె గింజలు అంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఆరోగ్య ప్రదాతలు అని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, be positive, keep smiling, stay safe. Love you all. Shubham.